చాలా కలిసారా, మనోడు కూడా చాలా కలిసాడు. నిజమేరా, చాలా కలిసాం. ఏం చేస్తున్నారా మీరు? అరే హైదరాబాద్ వెళ్ళి బాగా సంపాదించావంట కదరా. అరే అవనిగడ్ల 5 ఎకరాలు, విజయవాడలో 2 అపార్ట్మెంట్లు, హైదరాబాద్లో మొన్నే ఒక అపార్ట్మెంటు కొనేసావా? కొందాం అనుకున్నా, కానీ మన దగ్గర అంత డబ్బు లేదుగా. అందుకే రోజు కూలికెళ్ళి ఇంట్లో ఇచ్చేస్తాను డబ్బులు. చెప్పావురా. మావా డ్రింక్ తాగు. అరే ఇది పిల్లోడు వచ్చి కుప్ప వచ్చిపోయిందో కాదు కదా. అరే కాదులేరా, తాగు. వావ్, ఎలా ఉందిరా? బాగుందరా? ఎక్కడది? అరే మన మున్సిపాలిటీ మురళగాడు లేడు, కాలువలు తీస్తుంటే బయటపడిందిరా. ఇన్నాళ్ళు కాలువలో ఉంది కదా, టేస్ట్ ఎలా ఉందో నీకు ఇచ్చా. నువ్వేమో తాగి బాగుంది కన్నావుగా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అన్నయ్య ఇవాళ నీ పుట్టినరోజు కాదు? అవును తమ్ముడు, హ్యాపీ బర్త్డే అన్నయ్య. నీకోసం ఏం తెచ్చాను చెప్పుకో. నా కోసం కేక్ తెచ్చావు కాదు, మంచి గిఫ్ట్ తెచ్చా. మంచి గిఫ్టా? ఇదిగో. నేనంటే ఎంత ప్రేమ తమ్ముడు. అబ్బా, నా కోసం రైతు బజార్లో క్యూలో నుంచి నీ మరి టమాటాలు తెచ్చిస్తావా తమ్ముడు? టచ్ చేసావు. రేటు పెరిగాక టమాటాలు కొనట్లేడు. అరే మామా, మామా, అరే మామా పార్టీ అన్న ఏదిరా? పార్టీగా ఏం కావాలి మా చెప్పు. మామా నువ్వేనా చెప్పేది? ఓ ఫుల్ బాటిల్, ఒక 1/2 కేజీ చికెన్ పకోడీ, ఓ ఫుల్ బిర్యానీ అంతే. రే 24వ తారీఖు ఫుల్ పార్టీ, రెడీగా ఉండండి. ఏంటా మామా నీ పుట్టినరోజా? కాదురా, మా ఫ్రెండ్ పెళ్ళి, నాకు పార్టీ చెప్పాడు. దాంతోపాటు మీకు కూడా తిన్నంత బిర్యానీ, తాగినంత ముందు, కావాల్సినంత స్టఫ్. రండి. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఏంటి కానిక్యం? ఆశ, కానిక్ ఆశ. ఎస్ ఎస్ ఎస్, ఓకే తమ్ముడు, కలవమన్నావంట. నువ్వు నవ్వడానికి మా వాళ్ళ సహాయం కావాలా? రే బెంటోని, నువ్వు ఒత్త పిరిగివాడు అని తెలిసిపోయిందిరా. ఈ నవల యుద్ధంలో నవ్వితే నువ్వను నవ్వాలి, లేకపోతే నేను నవ్వాలి, లేదా మీ వాళ్ళని నవ్వాలి, లేదా మా వాళ్ళని నవ్వాలి. అంతేగాని ఈ అమాయక ప్రజల్ని ఈ నవల యుద్ధంలో నవ్విని చంపకు. ఈ కానిక్ ఆశకి నచ్చదురా. ముగిస్తా ఈ నవల యుద్ధాన్ని 4 రోజుల్లో ముగిస్తా. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు? తెలుసు బాబాయ్, ఓ కమెడియన్తో నవల యుద్ధం గురించి మాట్లాడుతున్నా. పాపం చిన్న పిల్లడు కానీ ఆశ, ఈ నవ్వులకి కామెడీకి కొత్త సంటోడివి. ఏమన్నావు? 4 రోజుల్లో ఈ కామెడీ యుద్ధాన్ని ముగిస్తావా? నేను తలుచుకుంటే 4 సెకండ్లు నిన్ను నవ్వించేస్తా. ఇటు చూడు. అటు చూడు బే. రే ఒకటి గుర్తుంచుకో, ఓ మంచివాడు మొదట నవ్వలేకపోవచ్చు, కానీ తర్వాత నవ్వుతాడు. కానీ ఓ చెడ్డవాడు మొదట నవ్వచ్చు, కానీ తర్వాత నవ్వలేడు. ఆశ, కానిక్ ఆశ. ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా నువ్వు? తెలుసు బాబాయ్, ఓ కమెడియన్తో నవ్వుల యుద్ధం గురించి మాట్లాడుతున్నా. పాపం చిన్న పిల్లడు కానీ ఆశ, ఈ నవ్వులకి కామెడీకి కొత్త సంటోడివి. ఏమన్నావు? 4 రోజుల్లో ఈ కామెడీ యుద్ధాన్ని ముగిస్తావా? నేను తలుచుకుంటే 4 సెకండ్లు నిన్ను నవ్వించేస్తా. ఇటు చూడు. అటు చూడు బే. రే ఒకటి గుర్తుంచుకో, ఓ మంచివాడు మొదట నవ్వలేకపోవచ్చు,
కానీ తర్వాత నవ్వుతాడు. కానీ ఓ చెడ్డవాడు మొదట నవ్వచ్చు, కానీ తర్వాత నవ్వలేడు. ఆశ కాని కాశ.